ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో గంట 15 నిమిషాల పాటు ప్రధాని పర్యటన. అధికారికంగా ఆంధ్రప్రదేశ్ సర్కారుకు సమాచారం. సభకు ముమ్మరంగా ఏర్పాట్లు. గేట్వే ఆఫ్ అమరావతిగా మచిలీపట్నం ఓడరేవు. మంత్రుల స్పష్టీకరణ. వచ్చే జూన్ కల్లా పనులు పూర్తి చేయాలని గుత్తేదారుకు ఆదేశం. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలపై సర్కార్ మథనం. ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. నేడు ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్. భూదాన్ భూముల అక్రమాలపై ఈడీ సోదాలు. భారీగా పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. నిందితుల ఫామ్ హౌస్ లో 45 కార్లు గుర్తింపు. కర్రెగుట్టల్లో కొనసాగుతున్న భద్రతా బలగాల కూంబింగ్. ఐఈడీలను లెక్క చేయకుండా గాలింపు. శాంతి చర్చలకు సిద్ధమంటూ నక్సల్స్ లేఖ. ఓటీటీల్లో అశ్లీల ప్రసారాలపై సుప్రీంకోర్టు ఆందోళన. కేంద్రానికి నోటీసులు జారీ. కార్యనిర్వాహక శాసన వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని వెల్లడి. భారత్ ప్రతీకార దాడి చేస్తుందని పాక్లో భయం. సరిహద్దులకు భారీగా బలగాల తరలింపు. ఉగ్రదాడిపై వెలుగులోకి పర్యాటకుడు తీసిన వీడియో. రాజధాని అమరావతిలో నవనగరాలతో పాటు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని మోదీ వస్తున్న వేళ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అమరావతిలో ప్రధాని పర్యటన గంట 15 నిమిషాలు ఉంటుందని అధికారిక సమాచారం అందడంతో అందుకు తగినట్లు ప్రణాళిక రచిస్తున్నారు. ప్రజలు సభావేదిక వద్దకు చేరుకునే మార్గాలను ముస్తాబు చేస్తున్నారు. విధ్వంసం నుంచి వికాసం దిశగా అమరావతి అడుగులు వేస్తున్న వేళ రాజధానిలో కొత్త కళ కనిపిస్తోంది. మే 2వ తేదీన జరిగే శంకుస్థాపన మహోత్సవానికి యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాజధానిలో పనులు తిరిగి మొదలు కానున్న శుభవేళ కోసం ఇక్కడి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని కార్యక్రమంలో భాగస్వాముల్ని చేరున్నారు. సభా ప్రాంగణంలో రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. జగన్ జమానాలో ఇక్కడి ప్రజల కనీస అవసరాలైన రహదారులు బాగు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు రహదారుల మరమ్మతులు చేస్తున్నారు. అలాగే రాజధానిలో నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా సామాగ్రి తరలించేందుకు రోడ్లు బాగు చేస్తున్నారు. జగన్ పాలనలో రాజధాని నిర్మాణ పనులు ఆపేసి విధ్వంసం చేశారని, కానీ కూటమి ప్రభుత్వ హయాంలో నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 66 వేల కోట్లతో మళ్ళీ పనులన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. చాలా స్పీడ్గా చేయడం జరుగుతుంది. మా యొక్క భావితరాల భవిష్యత్తు కోసం అని చెప్పేసి పిల్లల కోసం అనేది ఆ రోజు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా మంచి జరుగుతుంది. రాబోయే కాలం కూడా ఇది ఒక మహానగరంగా ఏర్పాటు చేయడం అవడం అనేది కూడా జరగబోతుంది అనేది ఇంకో మాట. ఎన్నిటి మీద మాకు చాలా సంతోషకరంగా ఉండటం జరిగింది. 2026 జనవరికి ఇక్కడ ఎవరు ఊహించని విధంగా ఇక్కడ అమరావతిలో మార్పును అభివృద్ధిని చూపిస్తారు. గత ప్రభుత్వంలో పట్టించుకోకపోవడంతో రహదారుల వెంట కంప చెట్లు పెరిగిపోయాయి. కాలువలు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఇప్పుడు కాలువల్లో నీరు సజావుగా వెళ్లేలా అడ్డంకులు తొలగిస్తున్నారు. ప్రధాని మోదీ సభకు వెళ్లే రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పనులు జోరందుకోనున్నందున రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఉన్న 5 ఏళ్ల పరిపాలనలో మొత్తం అన్ని గుంటలో మా నడువులన్నీ పోయి బొళ్ళన్నీ రిపేర్లు వచ్చి గందరగోళంగా ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మోడీ గారు రాకముందే వేశారు రోడ్లు. వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం కొత్తగా రోడ్లు అంతా వేసి అంతా బ్రహ్మాండంగా చేస్తున్నారు. రాజధాని పనులు మొత్తం కూడా స్టార్ట్ అయినాయి. ఇదివరకు ఇబ్బంది పడేవాళ్ళం, రోడ్లు సరిలేక బురదలో పోయేవాళ్ళం. ఇప్పుడు రోడ్లన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి. మాకు సంతోషం ఉంది. మా నెత్తిని పాలు పోసాడని. రాజధాని పరిధిలో రహదారులతో పాటు వివిధ రకాల నిర్మాణాలకు సర్వే పనులు జరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో సర్వే సిబ్బంది హడావిడి కనిపిస్తోంది.
మే 1న నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును సీఎం ప్రారంభించనున్నారు. 1వ తేదీ కావడంతో స్థానిక ఎస్టీ కాలనీలో పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారుల స్థితిగతులను తెలుసుకుంటారు. మే 1న కార్మిక దినోత్సవం కావడంతో అసంఘటిత కార్మికులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆత్మకూరులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి అక్కడి సౌకర్యాలను, వైద్యులను అడిగి తెలుసుకుంటారు. ప్రజా వేదిక ద్వారా ప్రజల సమస్యలు ఆలకిస్తారు. పార్టీ నాయకులతోనూ చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. హెలిప్యాడ్, ఎంఎస్ఎంఈ పార్క్ వద్ద ఏర్పాట్లపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. తెలుగుదేశం శ్రేణులపై దాడులకు తెగబడే వైసీపీ నేతలను చట్టపరిధిలో కఠినంగా శిక్షిస్తామని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. 2022లో తన కుమారుడికి చంద్రబాబు అని పేరు పెట్టుకున్న లక్ష్మణ్ అనే తెలుగుదేశం అభిమానిపై వైసీపీ ఎంపీపీ రుత్తుల సత్యనారాయణ తన అనుచరులతో కలిసి దాడి చేసిన వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్లో చూసి లోకేష్ స్పందించారు. అనకాపల్లి జిల్లాకు చెందిన లక్ష్మణ్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ పోలీసులకు సూచించారు. కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకోనున్న తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీటిపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. ఎన్డీఎస్ఏ తుది నివేదికలోని అంశాలను నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలో ముఖ్యాంశాలపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు మీడియాకు ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ప్రాజెక్టులకు ఏ విధంగా నష్టం జరిగింది, అందుకు దారితీసిన పరిస్థితులు, ఎన్డీఎస్ఏ చేసిన సిఫార్సుల్ని వెల్లడించనున్నారు. ఇదే సమయంలో కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై తెలంగాణ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. విజిలెన్స్ నివేదిక ప్రకారం ఇంజనీర్లు, నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరిన్ని పరీక్షలు చేయించి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలి. నిర్మాణ స్థలం ఖరారు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత తనిఖీ, నిర్వహణ ఇలా అనేక అంశాల్లో లోపాలుండడంతో వాటన్నింటినీ సవరించడంతో పాటు మేడిగడ్డలో 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలి. ఇవన్నీ ఎలా చేయాలి, ఏ పని ఎవరికి అప్పగించాలి, ఎప్పుడు ప్రారంభించాలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో అంశాల వారీగా ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, నిర్మాణ సంస్థకు ఇంజనీర్లు ఎలా సహకరించారు, ఖజానాకు వాటిల్లిన నష్టంపై సమగ్ర నివేదిక ఇచ్చిన విజిలెన్స్ బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలకు సిఫార్సు చేసింది. 17 మందిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టారని, మిగిలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టడంతో పాటు మేడిగడ్డ 7వ బ్లాకు పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని రికవరీ చేయాలని సిఫార్సు చేసింది. నివేదిక వచ్చి నెల దాటినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. విజిలెన్స్ నివేదికపై కూడా ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా సురక్షితం కాదని ఎన్డీఎస్ఏ తన నివేదికలో పేర్కొంది. భవిష్యత్తులో ఆయా బ్యారేజీలకు ఎదురయ్యే సవాళ్లను వివరించింది. ఈ సిఫార్సుల అమలు ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. దీనిపై నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించి మంత్రివర్గం అభిప్రాయం కోరే అవకాశం ఉంది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం ముందుకెడితే ఇన్వెస్టిగేషన్, పునరుద్ధరణ పనులకు భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ గుత్తేదారుతో చేయించాలంటే విజిలెన్స్ నివేదిక అమలు ద్వారానే వీలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై హైకోర్టు సీజే ధర్మాసనం నేడు విచారణ చేపట్టే అవకాశం ఉంది. గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 18 మంది అభ్యర్థులు ఈ నెల 15న పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వాదనల అనంతరం గ్రూప్ 1 తుది నియామకాలు చేపట్టొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టొచ్చని పేర్కొన్నారు. దీనిపై నిన్న సింగిల్ బెంచ్లో మరోసారి వాదనలు జరగాల్సి ఉంది. అయితే సీజే ధర్మాసనంలో అప్పీల్ దాఖలు చేసినట్లు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సింగిల్ బెంచ్ ఈ నెల 30కి వాయిదా వేసింది. టీజీపీఎస్సీ అప్పీల్పై ఇవాళ సీజే ధర్మాసనంలో వాదనలు జరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్లోని భూదాన్ భూముల వ్యవహారంలో సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు పెద్ద ఎత్తున సోదాలు చేశారు. వ్యాపారవేత్త మునావర్ ఖాన్ను లక్ష్యంగా చేసుకుని ఆయన నివాసం, కార్యాలయాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. మునావర్ నివాసంలో ఈడీ అధికారులకు భారీ మొత్తంలో భూదాన్ భూములకు సంబంధించిన పత్రాలు లభ్యమైనట్టు సమాచారం. 100 కోట్ల రూపాయల విలువైన భూ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మునావర్ ఖాన్ వ్యవసాయ క్షేత్రంలో 45 కార్లను ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. భూదాన్ భూముల వ్యవహారంలో గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమార్ను ఇప్పటికే ఈడీ విచారించింది. భూదాన్ భూములను అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకున్న వారిపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి బాధ్యులకు కఠిన శిక్ష తప్పదని మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన నేపథ్యంలో భారత్ తప్పకుండా ప్రతీకార దాడి చేస్తుందని పాకిస్తాన్ భయపడుతుంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరిస్తోంది. పలు సైనిక విమానాలను ఇస్లామాబాద్కు తరలిస్తోంది. పాకిస్తాన్కు ప్రత్యక్ష ముప్పు వాటిల్లితే అణ్వాయుధాలను వాడతామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ బీరాలు పలుకుతున్నారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో ఓ పర్యాటకుడు తనకు తెలియకుండానే తీసిన వీడియో బయటకొచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేసిన భారత్ ఏ క్షణమైనా ఉగ్రమూకలకు సాయం చేసిన వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ రక్షణ మంత్రి సమావేశం సహా సైనికాధికారులతో వరుసగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముష్కరుల్ని పెంచి పోషించే పాకిస్తాన్కు భయం పట్టుకుంది. ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ చెప్పారు. ఇదే విషయాన్ని పాక్ ప్రభుత్వానికి ఆర్మీ నివేదించినట్లు తెలిపారు. భారత్ దాడి చేసే అవకాశం ఉన్నందున సరిహద్దుల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నట్లు ఆసిఫ్ వివరించారు. అణ్వాయుధాల విషయంలో పాకిస్తాన్ అత్యంత అప్రమత్తంగా ఉందని, ప్రత్యక్ష ముప్పు ఏర్పడితే వాటిని వినియోగిస్తుందని ఆయన చెప్పారు. తుర్కియాకు చెందిన C-130 హెర్క్యూలస్ విమానాలు ఇస్లామాబాద్కు చేరినట్లు చెప్పారు. ఈ విమానాల్లో పాక్ సైన్యానికి అవసరమైన సామాగ్రి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత వస్తువులు పరోక్షంగా పాకిస్తాన్కు చేరకుండా అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం కస్టమ్స్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్లో ఇతర విభాగాల నుంచి ఎగుమతి డేటాను కేంద్రం సేకరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI ప్రకారం దుబాయ్, సింగపూర్, కొలంబో వంటి ఓడరేవుల ద్వారా ఏటా పరోక్షంగా $10 బిలియన్ విలువైన భారతీయ వస్తువులు పాకిస్తాన్కు చేరుకుంటున్నాయి. భారత వస్తువులు ఈ ఓడరేవులకు వెళుతుండగా ఒక స్వతంత్ర సంస్థ సరుకుల్ని ఆఫ్లోడ్ చేసి ఉత్పత్తుల్ని బాండెడ్ గిడ్డంగులలో ఉంచుతున్నట్లు తెలుస్తోంది. అందులో లేబుళ్లు, పత్రాలు వేరే దేశాన్ని చూపించేలా సవరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత వస్తువులు పరోక్షంగా పాకిస్తాన్కు చేరకుండా భారత్ యత్నిస్తోంది. భారత్కు విమాన మార్గాన్ని పాకిస్తాన్ మూసివేయడంతో పశ్చిమాసియా దేశాలకు భారత్ పంపే వస్తువుల రవాణాకు కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాల్ని పరిశీలిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన కొత్త వీడియో ఒకటి వెలుగులోకొచ్చింది. బైసరన్ వ్యాలీకి పర్యాటకుడిగా వచ్చిన అహ్మదాబాద్కు చెందిన ఒక వ్యక్తి తనకు తెలియకుండానే ఉగ్రదాడి ఘటనను రికార్డు చేశాడు. జిప్ లైన్ పై రైడ్ చేస్తున్నప్పుడు అతడు సెల్ఫీ వీడియో తీసుకోగా అందులో ఉగ్రదాడి దృశ్యాలు కనిపించాయి. జిప్ లైన్ పై ప్రయాణిస్తూ అతడు కేరింతలు కొడుతుండగా దిగువన ఉన్న వ్యక్తుల కేకలు, తుపాకీ శబ్దాలు అందులో రికార్డయ్యాయి. తన చెవులు కప్పి ఉంచడం వల్ల కింద జరుగుతున్న విషయాల్ని తాను గుర్తించలేదని అతడు తెలిపాడు. గేట్వే ఆఫ్ అమరావతిగా మచిలీపట్నం ఓడరేవు అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నం పోర్టు పనులను మంత్రులు పరిశీలించారు. గతేడాది అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు మచిలీపట్నం పోర్టు పనులను పరిశీలించి 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే ఇంజనీరింగ్, నేల సామర్థ్యానికి అనుగుణంగా పనుల్లో చిన్న మార్పులు జరిగాయని గుత్తేదారు సంస్థ మంత్రులకు తెలిపింది. 2026 డిసెంబర్ నాటికి పోర్టు అందుబాటులో తెస్తామని వివరించింది. వైసీపీ హయాంలో మాదిరి ఆలస్యం చేస్తే సహించేది లేదని, పనుల్లో వేగం పెంచాలని మంత్రులు స్పష్టం చేశారు. సీఎం చెప్పినట్లుగా వచ్చే జూన్లోగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగా ప్రతి నెల కూడా మేము రివ్యూ చేస్తాం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఇక్కడ కొన్ని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సమావేశంలో కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ గారు కూడా ఇబ్బందులు లేకుండా చేశారు. మార్చి 26 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఈ ఫిషింగ్ హార్బర్ని ఇప్పుడు దాదాపు 3 సార్లు టైం ఎక్స్టెండ్ చేసినా మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 3 సార్లు ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 3వ సారి కూడా నెక్స్ట్ ఇయర్ మార్చికి
వీళ్ళు కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడ జెట్టీలు పూర్తయినాయి, బిల్డింగ్స్ కూడా పూర్తయినాయి కాబట్టి ఇంటర్నల్ రోడ్స్ కానీ ఈ బిల్డింగ్స్ కానీ మొత్తం కూడా రెడీ చేసి రేపు జూన్ 15కి బోట్స్ ఆపరేషన్ చేయడానికి మరి కంప్లీట్ చేయమని చెప్పి గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. పాత ఫిషింగ్ హార్బర్ని రేపు ఒక టూరిజం కింద అక్కడ డెవలప్ చేయడానికి, అక్కడ కొన్ని రిసార్ట్స్ కూడా ఏర్పాటు చేయడానికి, ఈ బ్యాక్ వాటర్స్లో బోటింగ్ కూడా కేరళ టైప్ బోట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి భవిష్యత్తులో ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు. ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేలా ఏరోస్పేస్ డెవలపర్స్ పాలసీ 4.0 తెస్తామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ చెప్పారు. పాలసీ విధానాలు, అవసరమైన మార్పు చేర్పులపై భాగస్వామ్య పక్షాలతో చర్చించేందుకు పారిశ్రామికవేత్తలతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏరోస్పేస్ రక్షణ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం రాయితీ ఇస్తుందని చెప్పారు. ముసాయిదా పాలసీపై భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు సేకరించినట్టు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. డిఫెన్స్ పరిశ్రమలకు హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ 2047 అని ప్రధానమంత్రి గారు 100% డిఫెన్స్ అనేది ఇండియనైజ్డ్ అవ్వాలనే కోరికతో ఉన్నారు. కాబట్టి దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో డిఫెన్స్ పరిశ్రమలు, డిఫెన్స్ క్లస్టర్లు, ఎందుకంటే ఇక్కడ మనకున్న సముద్ర తీరం మనకు ఒక అడ్వాంటేజ్. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు రోడ్ కనెక్టివిటీ బాగుంది, రైల్వే కనెక్టివిటీ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుంది. ఈ అన్నిటితో రాష్ట్రం ఇవాళ డిఫెన్స్ పరిశ్రమల్లో ఉండే విధంగా పాలసీ తయారు చేయబోతున్నాం. ఈ పాలసీ గురించి చర్చించడానికే ఈ వేదిక. ముంబై నటి ఎవరో తనకు తెలియదని, ఆ కేసులతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులకు చెప్పారు. పిఎస్ఆర్ను కస్టడీకి తీసుకున్న సిఐడి అధికారులు 6 గంటల పాటు 80కి పైగా ప్రశ్నలు అడిగారు. వాటిలో ఏ ఒక్కదానికి పిఎస్ఆర్ ఆంజనేయులు సూటిగా సమాధానం చెప్పలేదు. అన్నిటికీ దాటవేత ధోరణిలో తప్పించుకునే రీతిలో జవాబిచ్చారు. సిఐడి అధికారులు మధ్యాహ్నం భోజనం పెట్టినా తినలేదు, మీరిచ్చిన ఆహారం తినను, అవసరం లేదని చెప్పారు. ముంబై నటి, ఆమె తల్లిదండ్రులపై ఎవరి ఆదేశాల మేరకు అక్రమ కేసు పెట్టారని అడగ్గా, ఆ కేసుతో నాకేం సంబంధం, ఎందుకు అడుగుతున్నారని పిఎస్ఆర్ అన్నట్టు తెలిసింది. నాటి విజయవాడ సిపి కాంతిరాణా తాత డీసీపీ విశాల్ గున్నీని సీఎంఓకు పిలిపించి ఈ కేసు గురించి మీరే ఆదేశించారంట కదా అని అడగ్గా, నిఘా విభాగాధిపతిగా వివిధ అంశాలపై చర్చించేందుకు సీఎంఓకు పిలిపించి ఉండొచ్చన్నారు. చాలా రోజులైంది కనుక అవేమీ గుర్తులేవని చెప్పినట్టు సమాచారం. ముంబై నటిపై అక్రమ కేసు కోసం ఫోర్జరీ పత్రాలు మీరే తయారు చేయించినట్లు దర్యాప్తులో తేలిందని అడగ్గా, ఆ కేసుతోనే సంబంధం లేదని చెబుతుంటే ఫోర్జరీ పత్రాలంటూ ఎందుకు ప్రశ్నిస్తున్నారని పిఎస్ఆర్ అడిగినట్టు సమాచారం. విచారణ ముగిసిన తర్వాత పిఎస్ఆర్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. నేడు కూడా కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. కేటీఆర్పై బంజారాహిల్స్ పిఎస్లో నమోదైన కేసును కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపించారంటూ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరావు హనుమకొండ పిఎస్లో ఫిర్యాదు చేశారు. హనుమకొండ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి బంజారాహిల్స్ పిఎస్కు బదిలీ చేశారు. బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని కేటీఆర్ న్యాయవాది వాదించారు. సీఎంని కించపరిచేలా మాట్లాడినందుకు, నిరాధార ఆరోపణలు చేసినందుకు కేసు నమోదు చేశారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు కేటీఆర్పై నమోదైన కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు 3,06,796 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,20,049 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 86,493 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2 పరీక్షలు రాసేందుకు 254 మంది దరఖాస్తు చేసుకున్నారు. నేడు, రేపు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. సిబిటి పద్ధతిలో జరిగే ఈ పరీక్షలకు 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఈ ఏపీ సెట్ కన్వీనర్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా 16 జోన్లలోని 124 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈసారి హాల్ టికెట్లపై పరీక్షా కేంద్రాల లొకేషన్లతో కూడిన క్యూఆర్ కోడ్లను ముద్రించారు. పరీక్షలు పూర్తయిన 10 రోజుల్లోనే ఫలితాలను ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ ఏపీ సెట్ ఫలితాలను అభ్యర్థుల మొబైల్ నెంబర్లకు నేరుగా పంపనున్నట్టు పేర్కొన్నారు.
మందు పాత్రల ముప్పు ఎదురవుతున్న మావోయిస్టుల కీలక స్థావరం కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు వెనుకడుగు వేయడం లేదు. ఐఈడీలు, బాటిల్ బాంబులను నిర్వీర్యం చేస్తూ తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ములుగు జిల్లాలోని పామునూరు సమీపంలోని ఒక్కడుగుగుట్ట, ముకునూరు ఎత్తుగుట్ట, దేవునిగుట్టల బాటల్లో ఇప్పటివరకు 150 ఐఈడీలను బలగాలు గుర్తించాయి. అడవులను జల్లెడపడుతున్న బృందాలు వాజేడు, వెంకటాపురం మండలాల్లోని పెనుగోలు, పామునూరు, చెలిమల ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్టు సమాచారం. ప్రతివారం మండల కేంద్రాలు సంతలకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసే ఆదివాసీలు ఈసారి ఇళ్లలోనే ఉండిపోయారు. ఛత్తీస్గఢ్తో పాటు కేంద్ర పారామిలిటరీకి చెందిన 24,000 మందికి పైగా సిబ్బంది మిషన్లో పాల్గొంటున్నట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి బేషరతుగా తమతో శాంతి చర్చలు జరపాలని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖలో విజ్ఞప్తి చేశారు. PLGA బలగాలు సాయుధ చర్యలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయాలని ఆయన తెలిపారు. అయినా కాల్పులు కొనసాగిస్తూ రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాలరాస్తున్నారని పేర్కొన్నారు. ఓటీటీ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో విశృంఖల లైంగిక దృశ్యాలతో కూడిన అశ్లీల ప్రసారాలు ఆందోళన కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. ఆయా వేదికలపై అశ్లీల ప్రసారాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో శాసన నిర్మాణ వ్యవస్థ లేదా కార్యనిర్వాహక వ్యవస్థ చర్యలు తీసుకోవాలని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మనీహ్ల ధర్మాసనం సూచించింది. మరోవైపు అశ్లీల ప్రసారాలను నిషేధిస్తూ చట్టం రూపొందే వరకు ఆయా ప్రసారాలను సమీక్షించి ధృవీకరించేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. కామన్వెల్త్ క్రీడలపై తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ప్రధాని మోదీ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2010 కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన కేసులో ఈడీ ముగింపు నివేదికను ఢిల్లీ కోర్టు అంగీకరించడంతో ఈ మేరకు పేర్కొంది. 2014 ముందు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కలిసి 2G కామన్వెల్త్ గేమ్స్ వంటి కుంభకోణాలను సృష్టించి తమ పార్టీని అప్రతిష్ట పాలు చేశాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. నిజాయితీ పరులు, అంకిత భావం కలిగిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్పై తప్పుడు ఆరోపణలు చేశారని ఎక్స్లో పోస్ట్ చేశారు. 2G కేసుకు సంబంధించిన నిజం ఇప్పటికే కోర్టులో బయటపడిందన్నారు. సోమవారం కామన్వెల్త్ క్రీడల కేసులో ఈడీ క్లోజర్ నివేదికను కోర్టు అంగీకరించిందని జైరాం రమేష్ పేర్కొన్నారు. కాబట్టి ప్రధాని మోదీ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కాంగ్రెస్కు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కామన్వెల్త్ గేమ్స్ అంశంలో 2014లో CBI క్లోజర్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ కేసులో ఎలాంటి నేరారోపణ ఆధారాలు బయటపడలేదని పేర్కొంది. తాజాగా ఈడీ సైతం క్లోజర్ రిపోర్ట్ ఇచ్చింది.